ప్రారంభిద్దామా? మొదలెట్టు. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి. మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూట మీరు చెప్పండి. పర్వాలేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్వాలేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి ఆకులు. నువ్వు చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండం లాంటి నాకు, మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుందటే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత పేత పిశాచ సాకిని డాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్లకిల్లే జరదాకిల్లే జామ్ జమః. ఇతి సంక్షిప్త వార్త సమాప్తః. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ దంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా పుట్ట. ఓకే, వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా, చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువుని బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. అయ్యో, ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువును తల్లికి దండం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం, అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటుంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ, త్రిలింగ, ఏకలింగ, ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక. ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటా? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పోయి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా.
కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేము ఆపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసేయ్. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? అబే ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఆహా, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి. ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణశాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణశాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణశాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు తీగనైతే దాంట్లో కరెంటు మీరు, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చెయ్యను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి 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 మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రిని తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరామ్. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. ఏ పంతుల్, అరే మన ఏక్తార పార్టీ. वो क्या है पंतुल? ये चक्कर పొంగల్ है. తిను తిను. बहुत अच्छा है. అచ్చా హే. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ये కావు, बहुत अच्छा रहता. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగా, కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తీస్తున్నావు? ఇదా, ఇది ఓ టైప్ పైన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే. ఇటు రే, తలా కాస్త పెట్టు. ఒక్కడి వేధించావు బాక. అడుగున ఎక్కడో ఉంది, ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు ఎక్కారు. ఆహా, అద్భుతం. షట్ర సోపేతంగా ఉంది. హసనా గారు ఇట్రండి. మీ పొంగల్ మా వాడికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? పొట్టెలతోనా? హౌజీ, దాని పేరు హలీం. హలీమా? పిదు అమ్మ, పిదు ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పోగలరా? శుభ్రంగా నాకేశారు. అయ్యో, దాన్ని పొట్టెలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. చూడరా వాడి పరిస్థితి చూడరా.
వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావు, బయటికి తావరా, బయటికి తావరా, బయటికి తావరా. అక్కడ పోయి కుక్క. నీ పరిస్థితి ఏమిట్రా నిశ్చదరిద్రుడా? జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణం అయిపోవడం ఏమిట్రా? పో పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది పో బయటికి పోయి కక్కుంటావు. పో బయటికి పో. ఏంటో అలా